హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను మీ యాంకర్ రచన. మరి ఒక మూవీకైనా లేకపోతే ఒక ప్రైవేట్ సాంగ్కైనా సో రెండింటికి ఏదన్నా డ్యాన్స్ హీరో హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సో సైడ్ డాన్సర్కి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి అని నాకు అనిపించింది. సో మరి ప్రస్తుతం చూసుకుంటే సినిమాలో అయినా ప్రైవేట్ సాంగ్లో అయినా ఒక డ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ డాన్సెస్ ఉంటేనే ఆ సాంగ్కి లుక్ వస్తుందని నాకు తెలిసినంత వరకు. సో మరికి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఉంటుందా అనే డౌట్స్ అయితే నాకు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు అయితే శాండీ డాన్సర్ ఉన్నారు. సో వారితో మాట్లాడి అన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శాండీ, ఎలా ఉన్నావు? బాగున్నాను నేను కూడా. సో ముందుగా నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మాది ప్రాపర్ మంచిర్యాల్. మమ్మీ హౌస్ వైఫ్, డాడీ బిల్డర్, కన్స్ట్రక్షన్ బిల్డర్. ఓకే, అంటే ముందు నుంచి డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకున్నా, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీ జర్నీ? 8th స్టాండర్డ్ నుంచి. 8th నుంచి స్కూల్ నుంచి యాక్చువల్లీ డ్యాన్స్ స్కూల్లో నుంచే కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేది మనకి. అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడివా? లేదు, తక్కువ. ఒక వెళ్ళినా కూడా ఒక 1 month ఏమో వెళ్ళిన, అంతకు మించి ఎక్కువ వెళ్ళలేదు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా డాన్సెస్ అలాంటివి ఉన్నారా? ఏం లేరు, బట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి నేను చేయడం. ఓకే, నువ్వు చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇష్టమే. ఓకే, అంటే ఎవరిని చూసి నేర్చుకున్నావు? అంటే డాన్స్ నార్మల్గా టీవీలో చూసుకొని నేర్చుకున్నావా లేకపోతే ఎలా? టీవీయే ఆబ్వియస్లీ. మన చైల్డ్హుడ్ ఎవరైనా కూడా టీవీ సినిమాలు చూసి అట్లా. నేను కూడా టీవీ చూసే నేను కూడా ఒక టీవీ షోకి వెళ్ళాలి, ఒక సినిమాకి వెళ్ళాలి, డ్యాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, స్క్రీన్ మీద కనిపించాలని ఒక చిన్నప్పటి నుంచి ఉండేది అన్నట్టు. ఓకే, మరి అవకాశాలు వచ్చినాయా సినిమా? వచ్చింది. నేను రీసెంట్గా సింగిల్ మూవీలో కూడా చేశాను, కనిపిస్తాను బాగా. అంటే సైడ్ డాన్సర్గానే చేసావా? లేదు, యాక్టర్గా చేసావు. డాన్సర్, యాక్టర్. ఓకే, 3. ఓకే, 3 ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు? బేస్డ్ ఆన్ షెడ్యూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటా. ఇది ఉంటే ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతాయి కూడా. ఒకటే రోజు ఉంటే మిస్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం అవ్వదా? ఇక ఏం చేయలేము కదా, నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్. అంటే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు? ఒక్క రోజే ఈ 3 ఉన్నాయి అనుకో, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు? ఏది ముందు చెప్పారో దానికి ప్రిఫరెన్స్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి మనం మాట ఇస్తాం కదా, ముందు చెప్పిన వాళ్ళకు. పేమెంటు, టైమింగు, లుక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మాట మనం ఎవరికైతే ముందు మాట ఇస్తామో వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్, అంతే. అది సో నెక్స్ట్ మరి ఆ రెండింటికి నీకు దెబ్బ పడే అవకాశం ఏం లేదంటే నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ రాకుండా పోతుందా? మనకి ఇప్పుడేమైపోతుంది కదా, మనకి లక్ ఉంటే 100% మనకు గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో అందుకే ఎవరికైతే మాట ఇస్తావో ఆ దారిలో వెళ్ళిపోతా ఉంటావు ఖచ్చితంగా. సో నార్మల్గా డాన్స్ బాగా చేస్తుంటావు. సో ప్రతి ఒక్క సాంగ్లో, ఫోక్ సాంగ్లో చూసుకుంటే డాన్సర్గా ఉన్నావు నువ్వు. సో డాన్సర్ కష్టాలు ఎలా ఉంటాయి? ఘోరంగా ఉంటాయి. యాక్చువల్గా డ్యాన్స్ ఒక లీడ్ ఆర్టిస్ట్కు ఉన్నట్టు డాన్సర్కి ట్రీట్ చేయరు అన్నట్టు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు హీరోయిన్, హీరో వాళ్ళు హైలైట్ కావాలి కాబట్టి వాళ్ళని లుక్ వైజ్ కానీ ఫ్రేమ్ వైజ్ కానీ వాళ్ళని హైలైట్ చేస్తారు. కూడా డాన్సర్ ఫుడ్ విషయంలో, ట్రావెలింగ్ విషయంలో, పడుకోవడానికైనా ఏదాంటి విషయంలో అయినా కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. అంటే చీప్గా చూస్తారు. అందరూ ఒకటేలా ఉండరు. మళ్ళీ కొంతమంది చాలా రెస్పెక్ట్ ఇస్తారు. రావడంతో ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ అన్నిటి విషయాలలో కేరింగ్ తీసుకొని వీళ్ళకు కళాకారులకు మనం ఫుడ్ పెడితేనే వాళ్ళు ఆ కళను మనం ఆనందించగలుగుతాం అన్న ఒక ఉద్దేశంలో ఉంటారు కొంతమంది ఎలా అంటే వీళ్ళు డాన్సర్రా, బాబా అక్కడ కూర్చోండి, అక్కడ తినండి, సరిపోద్ది, వాళ్ళకి ఆ వెహికల్ సరిపోద్ది. అంటే మేము 4 అయినా కూడా ఒకటే వెహికల్ ఇచ్చిన, 10 మందిని ఒకటే వెహికల్ ఇచ్చిన అడ్జస్ట్ అయిన రోజులు ఉన్నాయి. ఒకటే నైట్ అంతా ఫుడ్ లేకుండా 12కి 1 o'clockకి ఫ్రైడ్ రైస్ మాత్రమే తెచ్చిపెట్టి, ఇది మాత్రమే తినండి, ఇంకేం దొరకట్లేదు, చపాతి మాత్రమే పెట్టి ఇది మాత్రమే తినండి, ఇంకేం లేవు అని పొజిషన్ కూడా ఫేస్ చేసినాయి. ఓకే, అంటే ఇప్పటికి ఫేస్ చేస్తున్నావా? స్టిల్ నౌ. అంటే అంతే, 2 రకాల ప్రజలు ఉంటారు కదా. కొంతమంది వేయడంతో ఏసీ రూమ్ బుక్ చేసి మరి ఉండండి, తినండి, టైంకి ఫుడ్ ఇచ్చేసి, కాస్ట్యూమ్ ఇచ్చేసి ఇవన్నీ ఉంటాయి. కొంతమంది చెప్పిన కాస్ట్యూమ్ కూడా వేసుకొని పోయినా కూడా ఇది కాదు మేము వేరే చెప్పినా కూడా మా మీదనే అరుస్తారు. అంటే కాస్ట్యూమ్కి వాటికి ఏమైనా అమౌంట్ ఇస్తారా? ఉండదు, అలాంటిది ఏం లేదు. అంటే మీరు ఇచ్చిన ఆ సర్టైన్ అమౌంట్లోనే ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా కొంతమంది అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అంటే కొందరు అలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. ఓకే, ఫస్ట్ నువ్వు ఒక సాంగ్లో డ్యాన్స్ ఖచ్చితంగా చేస్తుంటావు, ఇప్పటి వరకు చాలా సాంగ్స్ చేస్తావు. సో ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? నువ్వు ఫస్ట్ తీసుకోలేదు యాక్చువల్గా. ఫస్ట్ తీసుకోలేదు, ఫ్రీగా చేసావా?
ఫస్ట్ నేను చేసిన ఏదైతే యూట్యూబ్ సాంగ్ ఉందో అది నేను తీసుకోలేదు యాక్చువల్గా. నేను కనిపిస్తా కదా అన్న ఫీల్ తోటి వెళ్ళిపోయాం మనం. అంటే మనం కనిపించాలని ఒక ఉద్దేశంతో ఫ్రీగా ఉద్దేశం కదా, మనకు తెలిసిన వాళ్ళు కూడా పిలిచిరు కదా అన్న ఒక ఆశతోటి వెళ్ళి చేశాను. సో తర్వాత తీసుకోవాల్సింది తప్పదు, తీసుకోవాల్సింది. ఎంత ఇప్పుడు మనం వీఆర్ డిమాండెడ్ లైక్ అక్కడ నువ్వు డిమాండ్ చేస్తున్నావా? ఆ పొజిషన్ వచ్చింది. అవును. ఓకే, అప్పుడు ఎంత తీసుకున్నావు? అంటే స్టార్టింగ్లో 1000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. 1000 రూపాయలకి మేము 2 అవర్స్ అయితే 2 అవర్స్, 3 అవర్స్ అయితే 3 అవర్స్ జర్నీ చేయాలి, వెళ్ళాలి, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు పికప్ చేసుకుని టిఫిన్ కోసం వెయిట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ కోసం వెయిట్ చేయాలి, ప్రతి దాని కోసం వెయిటింగ్ ఉంటుంది 100%. 1000 రూపాయల కోసం మళ్ళీ నైట్ ఎంత లేట్ అయినా మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ చార్జెస్ అవన్నీ ఇస్తారా? ఇవ్వరు, అందులోనే ఉంటాయి. ఆ 1000 అవన్నీ చేసుకోవాలా? అవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ జర్నీ అనుకో, 2 అవర్స్ జర్నీకి ఎంత మ్యాక్స్ ఒక 75 to 80 కిలోమీటర్స్ ఉంటుంది 2 అవర్స్ జర్నీ అంటే మన సైడ్, విలేజ్ సైడ్. ఇక్కడ అంటే చాలా టైం పడుతుందిలే. ఇట్లా ఒక 100 రూపీస్, 400, రాను 100, ఇట్లా 150 ఇట్లా మంచి తొందరగా వెళ్ళిపోవాలంటే ఇంకా మనం ఎక్కువ లగ్జరీస్ ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరు 2 days షూటింగ్ అయినప్పుడు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు ఎలా ఉంటుందంటే 1 day షూటింగ్ అయిపోద్ది, యాక్చువల్గా అది కంప్లీట్ కాదు. మా మిస్టేక్ ఏముండదు, ఆర్టిస్ట్ల మిస్టేక్ ఉంటుంది. వాళ్ళు టేక్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, వాళ్ళు అంటే రాకముందు ఒకలా ఉంటారు కదా. కొంతమంది కొత్త ఆర్టిస్టులు అయిననుకో అటు స్క్రీన్లో వాళ్ళు చేయలేరు, వాళ్ళకి మామూలు రీల్స్ ఇవి వీడియోస్ అలవాటు ఉంటాయి కానీ కెమెరా ముందు వాళ్ళకి అలవాటు ఉండదు. కెమెరా ముందు కెమెరా ఫేస్ ఇస్తారు, ఎక్కువ కోఆర్డినేషన్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, వాళ్ళ మధ్యలో సాంగ్ పోద్ది, ఇంకో డే ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు హీరో వాళ్ళకు కెమెరా వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి. ఈ డాన్సర్లు ఏమంటారు, రిక్వెస్ట్ చేస్తారు, బాబు అరే ఈరోజు ఎలా కాలేదు కదరా, ఈ ఒక్కరోజు ఆగరా, రేపు పేమెంట్ తీసుకుని వెళ్ళండిరా, ఏమనుకోకుండా నా కోసం చేయండిరా, ఇంకో నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయో చెప్తా అంటారు. నెక్స్ట్ సాంగ్కి మేమే ఉండవు అసలు. ఓకే, అంటే అట్లా మాటలు చెప్పి అప్పటి వరకు ఆపుతూ ఉంటారు. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, హీరో అంటే తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. డాన్సర్స్ అన్న సైడ్ టెక్నికల్ వాళ్ళైనా డాన్సర్స్ అయినా సైడ్ వాళ్ళు ఎవరైనా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. వీడు కాకపోతే ఇంకోటి, నేను 500కి వస్తే ఇంకో 400కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా చూస్ చేసుకుంటారు. సో అంటే ఎప్పుడైనా అట్లా అడగడం జరిగిందా? అడగడం కాదు, అట్లా 2 రోజులు షూట్ చేసుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇస్తాం కదా, రేపు ఇస్తాం కండి, సరే అన్న పేమెంట్ అంటే నువ్వు వెళ్ళేలోపు కొట్టేస్తారంటారు. మేము వెళ్ళి ఫోన్ కొడతానే ఉంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, అసలు లిఫ్ట్ చేయరు. అట్లా ఉంటుంది. అసలు ఎట్లా అంటే ఇంకా అమ్మాయిల విషయంలో అయితే ఘోరంగా ఉంటాం. ఒక ఆడది అంత 1000 రూపాయల కోసం అంత దూరం వచ్చిందంటే ఎవరైనా థింక్ చేయాలి. ఫ్లర్టింగ్ ఉంటుంది, ఇంకా అందులో ఇంకా అబ్యూజింగ్ ఉంటుంది. ఒకవేళ షీ లుక్స్ గుడ్ అనుకో, తన సైడ్కి వచ్చింది, తను ఫ్లడ్ చేస్తారు యాక్చువల్గా 100%. అది ఖచ్చితంగా జరుగుతుందా? జరుగుతుంది. అది ఇండస్ట్రీస్ ప్రతి సాంగ్ అని మెన్షన్ చేయలేను, బట్ ఇండస్ట్రీ పీపుల్ అయితే 100% ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తారు. అమ్మాయిలను ఫ్లడ్ చేస్తారు. వాళ్ళ రియాక్షన్ బట్టి యాక్షన్ ఉంటుంది యాక్చువల్గా. ఒకవేళ వాళ్ళు ఫ్లడ్ చేసారు అనుకో, నేను 4 షూట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా హాయ్ అండి అంటే హాయ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకో, ఇంకా ఘోరం. ఇది మనం తట్టుకోలేని ఉంటుంది అది. అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. సో డీలో కూడా నువ్వు డాన్స్ చేయడం జరిగింది. సో అంటే ఆ ఒక్క ప్లాట్ఫామ్లా చేస్తావని అనుకున్నావు ఎప్పుడైనా? యాక్చువల్గా అనుకోలేదు సీరియస్లీ. నేను టీవీలో చూసినప్పుడు ఎప్పుడైతే జడ్జెస్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళని చేసినప్పుడు వీళ్ళని ఎప్పుడు చూస్తానో లైవ్లో అనుకున్నా. కానీ వాళ్ళతో ఫొటోస్ దిగి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్ చేసుకొని వాళ్ళతో స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేసి జడ్జిమెంట్ తీసుకొని ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ బాగుంది, చాలా బాగుంది. బట్ యాక్చువల్గా ఏదైతే డీ ప్లాట్ఫామ్ అప్పటి వరకు అయితే ఓకే, కానీ డీ బిఫోర్ ప్రాక్టీస్ చాలా ఘోరం ఉంటుంది. అవునా? వితౌట్ ఫుడ్ ఉంటుంది. కొంతమంది మాస్టర్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయరు డీ వాళ్ళు. సో మీ మాస్టర్ ఎవరు? అభి మాస్టర్. అభి మాస్టర్. సో అభి మాస్టర్ ఫుడ్ పెట్టేవాళ్ళు లేదు, తను చాలా బాగా చూసుకునేవాడు క్లాసెస్. బట్ అభి మాస్టర్ ఒకటే ఏంటంటే నైట్ క్లాసెస్, తను డేలో ఎప్పుడు ప్రాక్టీస్ చేయకపోయాడు. ఓన్లీ నైటే 1 to 2 o'clock వరకు వచ్చేది, మార్నింగ్ 4 వరకు వేసేది. తను 4 o'clock తినేది, మాకు 4 o'clock ఉండేది. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వి కేమ్ ఫ్రమ్ ఫోక్నో, సో మాకు కొంచెం ప్రాబ్లం అయ్యేది. అందుకే మాకు టైం అడ్జస్ట్మెంట్ అంటే రెగ్యులర్గా డీ చేసే వాళ్ళు వేరు, వాళ్ళకి అలవాటు అయిపోయేది మాస్టర్ దగ్గర. కొంతమంది మాస్టర్ అందరూ నైట్ ప్రాక్టీస్ పెడతారు, కానీ రాను ఒక 2 episodes అయ్యే వరకు మాస్టర్ కూడా డేకి వచ్చేసారు. ఓకే, అంటే మళ్ళీ తర్వాత అలవాటు అయిపోయింది. సో అంటే
ఫోక్ డాన్స్కి ఇంకా నార్మల్ డాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత టైం పడుతుంది నార్మల్గా? నార్మల్ ఫోక్కి, వెస్టర్న్కి, క్లాసికల్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ ఉండాలి. ఫోక్ అంటే కంప్లీట్ లెగ్ మూవ్మెంట్ ఉంటుంది, బాడీ మొత్తం మూవ్ అవుతుంది. వెస్టర్న్ అంటే ఏ పార్ట్ మూవ్ కావాలో ఆ పార్టే మూవ్ అవుతుంది. హెడ్ అండ్ హెడ్, హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్, అది వెస్టర్న్. క్లాసికల్ అంటే ఇక కంప్లీట్ చేయాలి, మీకు తెలిసిందే. ఈవెన్ ఐస్ కూడా డ్యాన్స్ చేయాలి, అది క్లాసికల్. ఓకే. సో నువ్వు డి ప్లాట్ఫామ్లో డ్యాన్స్ చేయడానికి కారణం ఎవరు? జాను అక్క. జాను అక్క. సో జాను అక్కకి నీకు చాలా బాండ్ ఉంది, బ్రదర్ సిస్టర్ బాండ్. సో కంటిన్యూ ఎప్పటి నుంచో అవుతుంది మీ ఇద్దరి మధ్య. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ముందుగా జాను అక్క నీకు అక్కగా, నువ్వు కష్టాల్లో అయినా హ్యాపీనెస్లో అయినా తనకు తోడుగుంటున్నావు, తను కూడా నీకు తోడుగుంటుంది. సో ఎలా అనిపిస్తుంది? ముందుగా చాలా హ్యాపీ ఫీల్ అవుతా, ఎందుకంటే బయట వాళ్ళు తను ఒక సెలబ్రిటీ, షీ వాస్ గ్రేట్ సెలబ్రిటీ, ఒక లెజెండరీ అమ్మాయి అంట నేనైతే. ఎందుకంటే తన కోసం అమ్మాయిలే టాటోలు వేసుకున్నారు, సీరియస్, అబ్బాయిలు కాదు, అమ్మాయిలే టాటోలు వేసుకొని తనను ప్రేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అంత మంచి పేరు సంపాదించుకున్న అమ్మాయి యాజ్ ఎ సిస్టర్గా నాతో ఎలా ఉంటుందో అది నాకు తెలుసు, నేను బ్రదర్గా నేను ఎలా ఉంటున్నో తనకు తెలుసు. సో ఇట్స్ గుడ్ బాండింగ్, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నీతో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క సాంగ్లో జాను లిరి అక్క పక్కన ఖచ్చితంగా నువ్వు ఉంటావు. సో నీతో ఎలా ఉంటుంది? చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంట్లో లైక్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. తను ఏదైనా షేర్ చేస్తూ అన్ని షేర్ చేసుకుంటుందా? ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటుందా? పక్కా. సో 4 years నుంచి జాను అక్కకి అలాగే దిలీప్ దేవగన్కి లవ్ ట్రాక్ నడుస్తుంది అని అంటున్నారు, అది నిజమేనా? కాదు, 4 years నుంచి కాదా? లేదు. ఎందుకు అట్లా చెప్పమన్నదా? లేదు, నేను చెప్తాను కదా, నాకు తెలుసు కదా. ఇప్పుడు నాకు ఆ పర్సన్ గురించి నాకు తెలుసు, నేను క్లోజ్గా ఉంటాను కదా. యు ఆర్ ఆస్కింగ్ మీ, సో నేను ఎందుకు తప్పు చెప్పాలి? ఇట్స్ సోషల్ మీడియాను, ఇది ఎక్స్ప్లోర్ అవుతుంది కదా. నేను మిస్టేక్ చెప్తే తెలిసిపోద్ది కదా. నేను ఫోటో తీసింది కూడా మీరే కదా? ఏది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్యలో ముందు నువ్వు ఉండి కూడా సెల్ఫీ తీసుకున్నావు, మ్యారేజ్ అకేషన్ లో సెల్ఫీ తీసుకున్నావు. అంటే అది నిజం కాదు, వాళ్ళిద్దరు నిజమే. అది మ్యారేజ్ లో అటెండ్ అవ్వడం నిజమే. మీరు ఏదైతే 4 years రిలేషన్షిప్ అనేవారో అది అబద్ధం. ఓకే, మరి ఇప్పుడు నడుస్తుందా? ఇప్పుడు ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే ఎప్పటి నుంచి వాళ్ళ లవ్ ట్రాక్ నడుస్తుంది? లవ్ ట్రాక్ అని అయితే నేను చెప్పలేను, వాళ్ళ మధ్య అయితే ఒక బాండింగ్, గుడ్ బాండింగ్, అండర్స్టాండింగ్ బాండింగ్ అయితే ఉంది. అంటే ఏ బాండింగ్ అనొచ్చు, దానికి ఏం పేరు పెట్టొచ్చు? అంటే ఆల్రెడీ వాళ్ళే ఎక్స్ప్లోర్ సోషల్ మీడియా చెప్పారు కదా వాళ్ళ బాండింగ్ ఏం బాండింగ్. అంటే ఇప్పుడు మీకు అక్క కదా, అందుకే నేను అడుగుతున్నా అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటున్నావు కానీ ఏ బాండ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో పేరు పెట్టొచ్చు అని అడుగుతున్నా. అది ఏ బాండింగ్ వాళ్ళే సోషల్ మీడియాలో మీరు చెప్పారు కదా, ఆల్రెడీ వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్పారు కదా, దిలీప్ దేవగన్ గారు మ్యారేజ్ చేసుకుంటాము అని అన్నారు. ఓకే, అంటే ముందు నుంచి ఏంటంటే చాలా వీడియోస్లో కూడా వాళ్ళు ఇన్స్టా రీల్స్ చేశారు, టిక్ టాక్ రీల్స్ చేశారు, చాలా రీల్స్ చేశారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇన్స్టాలో బిఫోర్ ఆఫ్టర్ అని కూడా చాలా మంది పెడుతున్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, డివోర్స్ అయినప్పటి నుంచే నడుస్తుంది అని కూడా చాలా మంది అంటారు. నువ్వు కూడా చూసి ఉండొచ్చు. సో దానికి ఏం చెప్తావు నువ్వు? అయితే మీరు ఏది సోషల్ మీడియా చూసి ఇప్పుడు యు ఆర్ ఆస్కింగ్ మీ, అంటే మేము కూడా చూసినాం కాబట్టి నువ్వు దగ్గరుండి చూసినావు కాబట్టి నేను అడుగుతున్నా. సోషల్ మీడియా ఏం చేశారు వాళ్ళు, మేము పెళ్లి చేసుకున్నాం పోస్ట్ చూసి చేశారు. ఇంకోటి ఇప్పుడు పాస్ట్ రీల్స్ పోస్ట్ చేసి చూసారు. సో మీరు సోషల్ మీడియాని మాత్రమే చూసి జడ్జ్ చేస్తున్నారు. నేను రియల్ లైఫ్ నుండి చెప్తున్నా కదా, ఇట్స్ నాట్ దేర్. ఆ లాంగ్ రిలేషన్షిప్ కాదు వాళ్ళది, దే షార్ట్ రిలేషన్షిప్, గుడ్ వైబ్ ఉండేది, తన నుంచి ప్రపోజల్ ఉండేది. బట్ అంటే ఎవరి నుంచి ప్రపోజల్ వచ్చింది? జాను నుంచి అటు వెళ్ళిందా, అటు నుంచి ఇటు? అక్కడ నుంచి ఇటు దిలీప్ నుంచి వచ్చింది. అలా చాలా ఉంటాయి తనకు. బట్ తను లిరీని కూడా యాక్సెప్ట్ చేశాడు. హీ యాక్సెప్టెడ్ లిరీ ఆల్సో, లైక్ మోర్ దెన్ ఫాదర్. ఓకే, సో అందుకు డాడీ అని పిలవగలుగుతాడా? మనం అది చెప్పలేను, ఐ కాంట్ సే. అంటే మోర్ దెన్ ఫాదర్ అన్నారు కదా, మోర్ దెన్ ఫాదర్ హీ ట్రీట్, నేను చెప్పేది అర్థమవుతుందా? తను చాలా బాగా ట్రీట్ చేస్తారు కాబట్టి తను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, హీ వాజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్, అందుకే. ఓకే, అంటే ఇప్పుడు లిరీ డాడీ అని పిలుస్తున్నాడా? అంటే నువ్వు విన్న వరకు నేను పిలుస్తానని చెప్పలేను, తను అది పర్సనల్, అది అంతే. అంటే ఒక మావయ్య అని అనుకోవచ్చు కదా ఇప్పుడు లిరీకి నువ్వు, అందుకే అడుగుతున్నా. అంటే మీ ముందు ఎప్పుడన్నా అలాంటివి జరిగిందా, విన్నారా? నేను పిలువరు అని నేను చెప్పలేను అంటున్నాను. నేను ఇప్పుడు మీ ముందు విన్నారా అని అంటున్నా. నేను వినలేదు. మీరు వినలేదు, అట్లా చెప్పండి. అంటే వాళ్ళ ఇష్టం అని అంటే మీరు సొంత తమ్ముడులాగా జానుకుంటున్నారు కాబట్టి మీరు వింటారు కాబట్టి నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది అంతే.
ఇప్పటివరకు అయితే పిలవడం లేదు. లేదు. ఓకే, అంటే దగ్గర దగ్గర ఒక 1 year నుంచి వాళ్ళ అండర్స్టాండింగ్ నడుస్తుందంటావా? అండర్స్టాండింగ్ అంటే దే నో ఈచ్ అదర్ ఫ్రమ్ ద పాస్ట్ ఇయర్స్. ఓకే, చాలా ఇయర్స్ నుంచి షూట్ కన్నపేగు బంధం సాంగ్ ఉంది, ఇంకా అంటే జానమ్మ సాంగ్ చేశారు తను. ఇవన్నీ సాంగ్స్ తను పాడిన సాంగ్స్లో తను చేశారు. సో ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్, అంటే అందరి మధ్యలో ఉంటుంది. సో అదే ఉంది. బట్ ఈ రిలేషన్షిప్ అనేది ఈ కొన్ని మంత్స్ నీకు ఎప్పుడు తెలిసింది మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది అనే విధంగా? ఎప్పటి నుంచి తెలిసింది అంటారా? ఎప్పుడైతే పోస్ట్ ఈస్ కేమ్ ఫ్రమ్ అవుట్, అంటే వాళ్ళ నుంచి పోస్ట్ ఏదైతే బయట అప్పుడే తెలిసిందా మీకు? ఇంతకు ముందు తెలియదు. అంటే మీరు సెల్ఫీ తీసినప్పుడు మీకు అర్థం కాలేదు, అంటే నార్మల్ ఫ్రెండ్స్ అనుకున్నావా? ఒక సెల్ఫీ వల్ల ఎందుకు మీరు జడ్జ్ చేయలేరు కదా. అంటే ఇప్పుడు ఆ సెల్ఫీతోనే బయటకు వచ్చి ఈ విధంగా పోర్ట్రే అయింది కదా బయటికి. సెల్ఫీతోనే కాదు బయటకు వచ్చింది, తను ఒక పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ వల్ల. అవునా? నార్మల్గా అది మ్యారేజ్ లో కదా ఫోటో తీసుకుంది కాదు, తన ఫేస్ ఏమో హైడ్ చేసింది, దిలీప్ దేవగన్ ఏమో ఫేస్ చూపించాడు. అది సెల్ఫీ కదా, ఫోటో. ఆ ఫోటోతోనే కదా మనకు బయటికి వచ్చింది, రివీల్ అయింది. అది ఆ మ్యారేజ్ అకేషన్ నుంచే పబ్లిక్ షీ వాజ్ యాక్సెప్టింగ్ దట్ పర్సన్ అని తెలిసింది. అప్పటి వరకు కూడా తెలీదు. అప్పటి వరకు నీకు కూడా తెలియదు. నీకు అన్ని షేర్ చేసుకుంటది కదా, ఈ విషయం ఎందుకు షేర్ చేసుకోలేదు ముందు? తెలిసింది కదా నాకు కూడా అప్పుడే. ముందు అండర్స్టాండింగ్ ఉందని చెప్పాము. అండర్స్టాండింగ్ ఈజ్ సపరేట్, రిలేషన్షిప్ ఈజ్ సపరేట్. అండర్స్టాండింగ్ అనేది ఇప్పుడు మన మధ్యలో ఏదైతే మన మధ్యలో ఏదైతే మనం మాట్లాడుకున్నాం అది అండర్స్టాండింగ్. అంటే నాకేం తెలుస్తుంది. రిలేషన్షిప్ అంటే మనం ఇద్దరం సేమ్ మాట్లాడడం, సేమ్ అంటే సేమ్ అనుకోవడం, నేను నీకు నువ్వు నాకు అనుకోవడం రిలేషన్షిప్. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అది ఐ కాంట్ సే. సో అది ఏదైతే బయటపడిందో అప్పటి నుంచి అది రిలేషన్షిప్ షీ వాజ్ యాక్సెప్టింగ్, తను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఒక వీళ్ళ మధ్యలో దెర్ ఈస్ గుడ్ అండర్స్టాండింగ్ కాస్త రిలేషన్షిప్కి చేంజ్ అయింది అనేది అర్థమైంది. ఓకే, ఆ ఫోటో ద్వారా నీకు అర్థమైందా లేకపోతే తర్వాత అర్థమైందా? అంటే వీడియో రిలీజ్ చేసిన తర్వాత అర్థమైందా? ఆ ఫోటో తర్వాత పబ్లిక్ అర్థమైంది, నాకు అర్థమైంది. అంతే, అప్పటి వరకు నీకు తెలియదు కూడా. అంటే దాచిపెట్టింది అంటావా జాను అక్క నీ దగ్గర? తెలుసు వాళ్ళ మధ్యలో గుడ్ వైబ్ ఉందని. నేను ఈ రిలేషన్షిప్ బయటకు వస్తుంది, ఇట్స్ గో టు మ్యారేజ్ అని తెలియదు అది. సో జాను లిరి అక్క నేను మ్యారేజ్ చేసుకోను, లిరిని చూసుకుంటేనే ఎప్పటికి ఉంటాను, ఏమైనా కావాలని నేనే చూసుకుంటా, అమ్మైనా నాన్నైనా నేనే అని చెప్పింది. సో ఈ స్టెప్ తీసుకోవడము కరెక్ట్ అంటావా నీ ఉద్దేశం? ఆబ్వియస్లీ కరెక్ట్. ఒక అమ్మాయికి ఒక పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఉండడం, ప్రతి ఒక్క షేర్ చేయడం. తను ఏదైనా షేర్ చేసుకోగలుగుతా కానీ ఒక పార్ట్నర్ని షేర్ చేసుకోలేరు. పార్ట్నర్తో షేర్ చేసుకోవాల్సిన ఏదైతే ఆ థింగ్స్ ఉంటాయో వేరే పర్సన్తో మనం ఏం షేర్ చేసుకున్నాం. నేను తమ్మునైనా నాతో అన్నీ చెప్పగలను, కానీ అది తన పార్ట్నర్కి సంబంధించిన థింగ్స్ ఏదైతే మెమోరీస్ అవి షేర్ చేసుకోలేదు. సో షీ నీడ్ పార్ట్నర్ అంటే 100% షీ నీడ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కావాలండి. ఎందుకు తనకు కొడుకు లేడా? తను ఒక అమ్మాయిగా ఇప్పటివరకు ఇల్లు, కారు, కొడుకుని, తన ఫ్యామిలీని ఎవ్రీథింగ్ తను లీడ్ చేస్తుందంటే తనకు ఒక పార్ట్నర్ని కావాలనుకోవడం తప్పేం లేదు. యాక్చువల్గా తన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఎవ్రీ టైం తనని ఫోర్స్ చేస్తారు, పెళ్లి చేసుకోమని. 100% రోజు ప్రతిరోజు గొడవే ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవాలని, నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోవాలని. కానీ ఇప్పటికైనా తను ఒప్పుకొని మేము అందరం హ్యాపీ. రియల్గా సీరియస్లీ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ ఇంట్లో ప్రెషర్ వల్ల పెళ్లి చేసుకుంటుంది అంటావా? ప్రెజర్ అని కాదు, ఆ ప్రెజర్ని తను తీసుకొని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా యాక్సెప్ట్ చేసిందని. అంతే. ప్రెజర్ అంటే ఫ్యామిలీ నుంచి ఎవ్రీ టైం ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలియదు, వాళ్ళు స్క్రీన్ మాత్రం చూస్తారు, వాళ్ళు షూట్లు వచ్చి చూడలేరు. ప్రతి ఒక్కటి పాజిటివ్ నెగిటివ్ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడతారు, బయట వాళ్ళు మాట్లాడతారు. సో ప్రెజర్ ఉంటుంది, కానీ ఆ ప్రెజర్ని తిని యాక్సెప్ట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్. సో ఓకే, ఇది ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక సపోర్ట్ ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎవరైనా కోరుకుంటారు. సో జాను లిరికి ఒక అబ్బాయి ఉన్నాడు అని దిలీప్ దేవగన్కి తెలుసు, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి కూడా ఒప్పుకున్నారు అని చెప్పిండ్రు. ఇది ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నావు ఏమన్నా? ఎందుకంటే బయట చాలా మందిని చూస్తున్నాము. సో అంటే తనని యాక్సెప్ట్ చేసిన పిల్లవాడిని యాక్సెప్ట్ చేయాలంటే టైం పడుతుంది ఎవరికైనా కూడా. సో ఆ విషయంలో నువ్వేమంటావు? తను ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయకుండా లిరిని మాత్రమే చూసుకున్న పర్సన్ ఒక పర్సన్ యాక్సెప్ట్ చేసిందంటే హౌ హీ వాస్, అంటే తను ఎలా చూసుకొని ఉంటే తను ఎంత. సో దిలీప్ దేవన్ ఓకే, అది నేను యాక్సెప్ట్ చేస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటున్నా. ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసింది కదా, అంటే ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం రాదంట. ముందే యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇష్టమే, వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇష్టమే. ఓకే, లిరి యాక్సెప్ట్ చేస్తాడా? లిరి ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది లిరి యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఫ్యామిలీ.
లిరిని అడిగిన తర్వాతనే తను డిసిజన్ తీసుకుంది. ఓకే, లిరి చాలా సార్లు టోనీ దగ్గర కూడా వెళ్ళాడు. చాలా సార్లు అంటే అకేషన్ క్రిస్టమాస్ అదే ఏదో ఒక టైంలో అయితే వెళ్ళడం జరుగుతుంది. టోనీ కూడా ప్రతి ఒక్క బర్త్డే అంటే మన లిరి బర్త్డేకి కన్ఫర్మ్ గా ఫోన్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. సో ఒక ఫాదర్ సన్ వాళ్ళ బాండ్ ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది అది. సో ఆయన కూడా మరవలేడు, తను కూడా డాడీ అనేది ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది అది. సో ఆ బాండ్ని ఎలా మేనేజ్ చేయగలుగుతాడు మరి లిరి? మేనేజ్మెంట్ లేదు, దేర్ ఇస్ నో మేనేజ్మెంట్. ఇప్పుడు మాట్లాడట్లేదా టోనీతోని? మాట్లాడుతున్నాడు. సో డాడీ అని తెలిసినాక కూడా టోనీ ఇప్పుడు మన దిలీప్ని ఎలా యాక్సెప్ట్ చేసిందంటారు? తను లెఫ్ట్ అయినాక ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? ఇప్పుడు నీ నుండి ఒక పర్సన్ లెఫ్ట్ అయినాక నువ్వు ఇంకో పర్సన్ యాక్సెప్ట్ చేస్తావు 100%. యూ నీడ్ ఎవ్రీథింగ్. నీకు ఒకటి కావాలి, నీకు ఒకటి కావాలంటే ఒకటి వెళ్ళిపోయాక ఇంకో దాన్ని యాక్సెప్ట్ చేస్తావు కదా. యాక్సెప్ట్ చేస్తాం, ఓకే. సో తను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు మధ్యలో లిరి ఇబ్బంది పడతాడు కదా, లిరి ఇబ్బంది పడ్డా కూడా యాక్సెప్ట్ చేశాడు కదా. ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు, ఇంకా ఇబ్బంది పడద్దని కదా యాక్సెప్ట్ చేసింది. ఓకే, అంటే తల్లి కేరింగ్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అనేది ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు. ఇకనైనా నేను ఇబ్బంది పడద్దని తనకు నచ్చింది, అంటే నచ్చినట్టు తను యాక్సెప్ట్ చేశాడు. ఓకే, సో ఇది కంటిన్యూ అవుతుంది కానీ లిరికి అయితే ఏ ప్రాబ్లం రాదంటారు? రాదు, 100%. ఓకే, అంటే రేపు ఎప్పుడైనా కూడా టోనీ నాకు లిరి కావాలి అని అంటే తను తప్పు మాట్లాడినట్టు నా దృష్టిలో. ఎవరు? టోనీ తప్పు మాట్లాడినట్ట? అవును, ఎందుకంటే నీకు ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదా? ఇన్ని సంవత్సరాలు లిరి అనే పర్సన్ యూ డోంట్ నో, తెలుసు కదా, నీ కొడుకే కదా. మరి అంటే మాట్లాడుతున్నాడుగా. ఎవరు? ఇప్పుడు లిరితో మాట్లాడట్లేదా టోనీ? ఇప్పుడు యాక్సెప్ట్ చేసినాక రావడం తప్పే కదా, మిస్టేక్ కదా. అది కావాలని చేసినట్టే కదా, ఒక పర్సన్ని క్రిటిసైజ్ చేసినట్టే కదా. సో జాను ఒక కరెక్టే అంటావు నీ ఉద్దేశంలో? అంటే అక్కగా కరెక్ట్ అంటున్నావా, లేకపోతే ఒక అక్కగా, ఒక అమ్మాయిగా, ఒక మదర్గా, ఒక లేడీగా, ఒక యాక్ట్రెస్గా షీ వాస్ ఆల్వేస్ కరెక్ట్. ఓకే, కరెక్ట్ కాబట్టి తన పొజిషన్ ఉంది, ఇది 100% నిజం. సో అంటే డీలో ముందే మన ప్లాన్ చేసుకుంటారా తన టైటిల్ విన్నర్ అని? లేదు, అట్లాంటిది ఏం లేదా? అంటే చాలా మంది బయట అనుకుంటారు. లేదు, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ చూస్తారు కదా. ఇప్పుడు మీరు ట్రోల్స్ చూసే ఇంత వైరల్ అయింది. సో యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది తెలియదు ఎవ్రీవన్. సో ఇది కూడా అంతే, డి అనేది కూడా అది లేదు. ఆన్ స్టేజ్ మీద చేసిన ఆన్ స్టేజ్ మీదనే ఉంటుంది. ఓకే, సో శేఖర్ మాస్టర్కి ఇంకా జానులిరి అక్కకు ఎఫ్ఐఆర్ ఉంది అని కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. దాని గురించి నువ్వేమంటావు? అంటే దగ్గరుండి చూసావు, శేఖర్ మాస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, జాను అక్క పక్కన డాన్స్ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంది ఏంటంటే అఫైర్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, అందుకే డి టైటిల్ విన్నర్ అయింది అని కూడా చాలా మంది అంటున్నారు. ఇట్స్ ఫాల్స్. అసలు నిజమే కాదు ఇది. నిజంగా ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ కూడా చెప్పారు, అక్క కూడా చెప్పింది, అది అసలు నిజం కాదు. వాళ్ళ మధ్యలో ఒక కంటెస్టెంట్కి, ఒక జడ్జికి మధ్యలో ఉన్న ఆ సంభాషణ, కన్వర్జేషన్, కాంబినేషన్ తప్ప ఇంకేం లేదు. యాక్చువల్గా మీకు తెలుసు కదండి, ఆన్ సెట్లో సెలబ్రిటీస్ ఎలా ఉంటారు, ఆఫ్ సెట్లో ఉంటారు. ఆన్ సెట్లో వాళ్ళు స్క్రీన్ మీద అసలు నవ్వుతూ ఇది ఉంటారు, కానీ ఆఫ్ సెట్కి వస్తే అసలు పక్కన మనిషి, వాళ్ళ అసిస్టెంట్ తప్ప ఇంకా ఏ పర్సన్ కూడా చూడరు. సీరియస్లీ అదే జరుగుతుంది ఆడ. ఓకే, అంటే మాట్లాడడం అలాంటిది అలా ఏముండదండి. యాక్చువల్గా ఆ స్క్రీన్ వరకు ఆ షేరింగ్ తప్ప ఇంకా ఏం నథింగ్, దెర్ ఈస్ నో షేరింగ్. ఓకే, అంటే శేఖర్ మాస్టర్ సపోర్ట్ వల్ల విన్ అయిందంటావా? అలా లేదు, అట్లా ఏం లేదు. శేఖర్ మాస్టర్ జడ్జిగా తను జడ్జిమెంట్ చేసి అది చాలా వైరల్ అయిపోయి ట్రోల్స్ జరగడం తప్ప ఇంకేం లేదు. తను ఒక పర్సన్ అప్పటి వరకు అన్ని స్టైల్స్ చూసి ఒక తెలంగాణ అమ్మాయి, అంటే మెయిన్గా ఫోక్ ఎక్కువ చేస్తుంది, ఆ ఫోక్ అంత స్టైలిష్గా, ఎక్స్ప్రెసివ్గా, లిప్ అన్నీ ఇచ్చి ఒక అమ్మాయిని కరెక్ట్గా చూసిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు. అప్పటి వరకు అన్ని స్టైల్స్ చూసిన పర్సన్ కంప్లీట్గా ఒక ఫోక్ అమ్మాయిని, ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని, అంత బాగా చేసే అమ్మాయిని లైవ్లో చూడడం ఆయన తన హార్ట్ నుంచి డౌన్ టు ఎర్త్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. సో దాన్ని వీళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకొని పోర్ట్రేట్ చేయడం కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. కానీ ప్రొఫెషనల్గా చూస్తే అసలు దెర్ ఇస్ నో మిస్టేక్. తను చేసిన డ్యాన్స్కి తను ఫిదా అయ్యి కామెంట్ చేశాడు, తన పర్సనల్ లైఫ్ కాదు. బట్ దే ఆర్ కంపేరింగ్ పర్సనల్ లైఫ్, హీ వాజ్ పర్సనల్ లైఫ్, తన పర్సనల్ లైఫ్ కంపేర్ చేసి ఏదైతే సోషల్ మీడియాలో కొనసాగుతుందో అది చేశారు. అది చాలా తప్పు. ఎప్పుడైనా మనం ఒక పర్సన్ని ప్రొఫెషనల్గానే చూడాలి.
అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్లో వాళ్ళు తప్పు చేస్తే నీ ప్రొఫెషన్లో తను ఏమైనా మిస్టేక్ చేసిందా, ప్రొఫెషనల్గా తను డ్రెస్సింగ్ స్టైల్లో కానీ తను చేసే స్టైల్లో కానీ ఏమైనా మిస్టేక్ ఉందా, తన ప్రొఫెషనల్లో సాంగ్స్ మిస్టేక్ ఉందా, తన ప్రొఫెషన్లో ఎవ్రీథింగ్ మీటింగ్స్ ఏదైతే కనిపిస్తుందో తప్పుగా ఉంటే నువ్వు క్వశ్చన్ చేయాలి, యూ కెన్ ఆస్క్. తన ప్రొఫెషన్ ఎలాంటి మిస్టేక్ లేదు కదా, వై యు ఆర్ జడ్జింగ్ హర్ పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ గురించి నీకు అవసరం లేదు. ఎవర్రా పోయి నువ్వు అని తిండి పెడుతున్నావా, చూసుకుంటున్నావా, 10 రూపాయలు పెట్టి లిరిక్ చాక్లెట్ కొని ఇస్తున్నావా, కొనియట్లేదు కదా. తను షీ ఓన్లీ లీడింగ్ హర్ ఫ్యామిలీ, అవునా? అందుకే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడు పోల్చాలి. ఏ ఆర్టిస్ట్ని అయినా కూడా మీరు ట్రోల్స్ చేసి ఎవరైనా మంచిదే, ట్రోలర్స్గా ఇంకా మీమర్సా ఇంకా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్స్, ఏ ఆర్టిస్ట్ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని అస్సలు కంపేర్ చేయకండి, అవసరం లేదు మీకు. ఓకే, సో నార్మల్గా ఫోక్లో చూసుకుంటే జానులిరి అక్క తప్ప యాక్ట్రెస్ లాగా హీరోయిన్గా ఎవరు ఎక్కువ ఇష్టం? జానులిరి తప్ప ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ప్రార్థి. ఓకే, అంటే తన సాంగ్స్లో కూడా చేసావా? తను నేను లీడ్ చేసాము అది యాక్చువల్గా 8.5 మిలియన్ దాకా వెళ్ళిపోయాయి. ఓకే, ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ నువ్వు యాక్ట్ చేసావు యాక్టర్గా? చాలా, ఒక 500+ ఉంటాయి యాక్టర్గా. అంటే డాన్సర్ కాకుండా ఒక 10-15 సాంగ్స్. 10-15 సాంగ్స్. సో అన్ని హిట్ అయ్యాయా? అంటే కొన్ని ఫ్లాప్స్? కొన్ని మనకంత ఫేమ్ రాలేదు కదా. అదే మనకు ఒక హిట్ అయితే 100% సో ఆ 15 సాంగ్స్లో ఏది హైప్ రాలేదా? హైప్ వచ్చింది, ఇది చెప్తున్నాం కదా ఇప్పుడు. 8.5 మిలియన్ ప్రార్థనతో చేసింది, ఇంకా 5 మిలియన్, ఇంకా 2 మిలియన్ అట్లా ఉంది. ఓకే, సో అంటే నెక్స్ట్ ఇంకా ఏం సాంగ్స్ చేయబోతున్నావు ఇంకా ఫ్యూచర్లో? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా ఉందా, షూటింగ్స్ అలాంటివి ఉన్నాయా? నేను ప్రోమో రిలీజ్ అయినాయి ఆల్రెడీ, ఫోక్ సాంగ్స్, అవి రిలీజింగ్ ఉన్నాయి. ఇంకా ఈ 31st ఒక షూట్ ఉంది. అంటే మొత్తం ఫోకేనా? ఇప్పుడైతే ఫోక్ చేస్తాను, అన్నీ చేస్తాను. అన్నీ చేస్తావుగా? అంటే ఓన్లీ ఫోకేనా అనుకుంటా? లేదు, నేను డ్యాన్స్, యాక్టింగ్, మోడలింగ్, మూవీస్, సీరియల్ వంటలక్క సీరియల్ చేసిన. ఇప్పుడు రీసెంట్గా సింగిల్ సినిమాలో కనిపిస్తా. నెక్స్ట్ షెడ్యూల్ వేరే సీరియల్ కూడా ఉంది. అన్నీ చేస్తాను. ఓకే, మిస్టర్ గ్లామ్ కింగ్ తెలంగాణ టైటిల్ విన్నర్ 2024. సూపర్. అలాగే రీసెంట్గా అవార్డు కూడా రావడం జరిగింది నీకు. రీసెంట్గా అంటే ఎవ్రీ ఇయర్ వస్తుందా? ఎవ్రీ ఇయర్ అంటే యాక్చువల్గా నేను ఒక మేనేజర్గా, ఒక కోఆర్డినేటర్గా అంటే ఫోక్లో డాన్సర్గా నీకు అవార్డు వచ్చింది, అది నేను చూసాను. నేను ఐకాన్ స్టార్స్ అనుకుంటా, ఐకాన్ స్టార్స్లో. సో అప్పుడు ఎలా అనిపించింది నీకు, అంటే ఒక ఫోక్ డాన్సర్గా అవార్డు తీసుకోవడం? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఎందుకంటే ఒక లీడ్ ఆర్టిస్ట్కే ప్రిఫరెన్స్ ఉంటుంది, అది అవార్డ్ ఫంక్షనా ఎనీ ఫంక్షన్. మన అట్లా ఎందుకు ఒక స్క్రీన్ మీద ఒక సాంగ్ చూసినా, ఒక సినిమా చూసినా మధ్యలో వాళ్ళని చూస్తాం, సైడ్ వాళ్ళని చూస్తాం, చూడను. ఈవెన్ నేనైనా కూడా చూడను, నేను ఒక సైడ్ ఆర్టిస్ట్ని కానీ నేను సైడ్ వాళ్ళని కూడా చూస్తాను. సో ఆ సైడ్ వాళ్ళని గుర్తించి ఒక అవార్డు, ఒక మూమెంటం, ఒక మెమొరీ క్రియేట్ చేయడం ఈస్ అ గ్రేట్ థింగ్. సో సీరియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ వాళ్ళు 100% అప్రిషియేట్ చేయాలి. ప్రజెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తుందా? ఇట్స్ గోయింగ్ అండ్ హ్యాపీ. ఒకటి గుర్తింపు ఎందుకు రావట్లేదంట? ఉంది అండి నాకు, సీరియస్లీ ఉంది నాకు గుర్తింపు. అంటే డాన్సర్గానే ఎక్కువ ఉంది నాకు. డాన్సర్గానే ఎక్కువ ఉందా? అంటే నార్మల్గా సైడ్ డాన్సర్స్కి గుర్తింపు రాదు అని అంటారు కదా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్, నాకు చాలా ఉంది. నేను ఈవెన్ మెట్రో వెళ్ళినా, నార్మల్ ట్రైన్ వెళ్ళినా, లోకల్ ట్రైన్ వెళ్ళినా, నేను బయట వెళ్ళినా కూడా గుర్తుపడతారు. బికాస్ ఆఫ్ నా హెయిర్ స్టైల్, నా బియర్డ్ లుక్ తొందర రికగ్నైజేషన్ లాగా ఉంటుంది. అంటే మెయిన్గా హెయిర్ వల్ల అంటావా? నా లుక్ అది ఉంది కదా, సో నా లుక్ అది తీసుకొస్తుంది కాబట్టి అది కంటిన్యూ చేస్తావా? బేస్డ్ ఆన్ షూట్స్, ఇది కంటిన్యూటీ షూట్కి ఉంది, అందుకే ఉంచుకుంటున్నాను ఇంకా. ఓకే, అంటే దానివల్ల కూడా కొంచెం చాలా మంది రికగ్నిషన్ చేస్తారు అన్నావు కదా, ఒకవేళ తీయాల్సి వస్తే తీస్తావా? 100%. అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేను తీస్తాను, ఎందుకంటే క్యారెక్టర్ కోసం కదా నేను చేసేది. క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తావా? 100% చేస్తాను. ఓకే, సో నీ డ్రీమ్ ఏంటి మెయిన్గా? అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నావు కదా, ఇప్పుడు ఇన్ని అంటే సీరియస్లో యాక్టింగ్ చేస్తున్నావు, యాక్టర్గా చేస్తున్నావు, డాన్సర్గా చేస్తున్నావు, అన్నిట్లో ఉన్నావు కాబట్టి నీ డ్రీమ్ ఏంటి అసలు? ఒక ఆర్టిస్ట్గా 70mm కంటిన్యూ కావాలని అంతే. అంటే నా దృష్టిలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక డాక్టరే, ఒక ఇంజనీరే కాదు, యాక్టర్ కూడా సంపాదించగలడు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోగలడు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లీడ్ చేయగలడు, వాడు కూడా బతకగలడు, వాడిని కూడా లైఫ్ ఉంటుందని చూపించుకోవాలి. నేను యాక్టర్గానే నేను బాగా సంపాదించుకొని బాగా పేరు తెచ్చుకొని చూపించాలని ఆశ.
అంటే ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఎలా అంటే ఒక ఉంటారంటే క్యారెక్టర్ రావాలనా లేకపోతే ఒక యాక్టర్గా రావాలనా? నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎక్కువ ఇష్టం. వై బికాస్ లీడ్ అనే వాడు ఎలా ఉంటాడంటే వాడు ఒక సినిమా చేస్తే అది ఫ్లాప్ అయింది అనుకో మనకి ఇంకేం ఉండదు. ఒక ఆర్టిస్ట్ అనుకో వాడు 100 సినిమాలు చేస్తారు. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్, ఆలి గారు ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నారు, 1000 సినిమాలు పైగా చేశారు. ఒక ఆర్టిస్ట్ గానే చేస్తేనే ఎక్కువ చేయగలను, ఎక్కువ సినిమాలు ఎక్కువ అవకాశాలు. అదిలో ఒక నిజంగా నువ్వు ఒక ఆర్టిస్ట్ కావాలనుకుంటే ఏ స్క్రీన్ అయినా షేర్ చేసుకోవాలి. అది హీరోనా విలనా ఏదైనా ఎనీథింగ్, నాకు ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. హీరోగా కంటిన్యూ అయినా ఐఎమ్ హ్యాపీ, నేను ఆర్టిస్ట్గా కంటిన్యూ అయినా ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో ఒకవేళ హీరోగా అవకాశం వచ్చింది అనుకో, ఏ డైరెక్టర్ దాంట్లో చేయాలనుకుంటున్నావు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఎందుకు ఇష్టం? పూరి జగన్నాథ్, ఎస్ఎస్ రాజమౌళి, ఇంకా నాకు శంకర్ గారు ఐ సినిమా డైరెక్టర్ చాలా ఫేవరెట్. వీళ్ళు ముగ్గురు వాళ్ళ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే వెన్ ఐ గెట్ ఫస్ట్ అమౌంట్, నాకు ఏదైతే షూట్ వచ్చిందో అది ఫస్ట్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను షూట్ చేసి, అంటే అందరూ అంటారు కదా, అంటే ఈ కల్చరల్ దాంట్లో ఎక్కువ సోర్స్ ఉండదు, జీవితం ఉండదు, లైఫ్ ఉండదు అని అంటారు కదా. బట్ నేను అప్పుడు సంపాదించినప్పుడు ఏదైతే ఆ 1000 రూపీస్ ఉందో అదే హ్యాపీగా ఫీల్ అయినా, ఓహో ఇలా సంపాదించిన నేను అని. ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్. అప్పుడు ఆ సంపాదన, ఫస్ట్ సంపాదన ఇంట్లో ఇచ్చావా? 100% ఇచ్చింది ఇంట్లోనే. ఫస్ట్ సంపాదన ఇంట్లో ఇవ్వాలని మనకి ఏం ఖర్చులు ఉండవు అసలు. నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టిన. వాళ్ళే చూసుకుంటారా, నువ్వు వాళ్ళని చూసుకుంటావా? వాళ్ళే నాకు చూసుకుంటారు. వాళ్ళు నిన్ను చూసుకుంటారు. ఇప్పుడు ఇస్తున్నాను అనుకో, ఇప్పుడు నేను పెద్దగానే కదా ఇవ్వాలి 100%. ఓకే ఓకే. సో నీ లైఫ్లో సాడ్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? సో చాలా ఎదుర్కొన్నావు, సో ఎప్పుడు జరిగింది నీ సాడ్ మూమెంట్? గుర్తుంది ఏంటిది ఎక్కువగా ఇబ్బంది పడ్డది? సాడ్ అంటే అంత సాడ్ ఇప్పుడు ఫేస్ చేయలేదు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తాను. ఆ 1 minute నా జర్నీ ఉన్న 1 minute లో నేను మ్యూజిక్ వినడమో, చాట్ చేయడమో, కాల్ మాట్లాడము, అంటే నేను అలా నేను డిజైన్ అంటే బాధను మింగుకొని బయటికి ఏదైనా కూడా నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. కానీ నా రీసెంట్గా మా ఫాదర్కి హీ గాట్ యాక్సిడెంట్, తన లెగ్ ఇంజూరీ అయింది. దానికోసం ఫైనాన్షియల్గా చాలా కొంతమందిని సపోర్ట్ అడిగితే అది ఇట్స్ నాట్ హ్యాపీ, ఇవ్వలేదు. లేదు అది జరగలేదు. ఇండస్ట్రీ వాళ్ళే, అంటే ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళే. సో అది చాలా సాడ్ మూమెంట్. ఒక 3.5 వరకు అట్ ఎ టైంలో ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు హీ వాస్ ఫైన్. ఓకే. సో అంటే ఆ టైంలో కూడా, అంటే నీకేం అర్థమైంది ఆ టైంలో? అంటే ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాని వాళ్ళు అని అర్థమైంది. ఇది నిజమా? సో అంటే కష్టాలు ఉన్నప్పుడు వచ్చిన వాడే మనవాడు, అంతే కదా? కష్టాలున్నా సుఖాలున్నా ఏది నచ్చిన వాడే మనవాడు. ఎస్. ఓకే. కష్టాల్లో కూడా కొంతమంది కష్టాలు వచ్చి సింపతి చూపించి పేరు చెప్పు కూడా ఉంటారు. నీకు పెట్టింది 10 రూపాయలు కానీ 10 మందికి చెప్తారు. ఎట్లా అంటే నేను వాడు పెడతాను ఇది అయిందని. అట్లా కూడా అట్లా కాదు. కష్టం, సుఖం, ఇష్టం, నష్టం ప్రతి దాంట్లో ఉన్నవాడే మనవాడు అంట. సో అంత బాగా చెప్పినావు. డైలాగ్, ఒక డైలాగ్ చెప్పొచ్చు. ఏం డైలాగ్? ఒక డైలాగ్ చెప్పు, ఏదైనా నీ ఇష్టమైన డైలాగ్. అంటే మూవీలో అయినా. ఏం లేదు. సో వంటలక్కలో సీరియల్లో చేసినావు కదా, అందులో ఏమైనా డైలాగ్ ఉందా? డైలాగ్ ఉంది కానీ చిన్న డైలాగులు అవి ఆ స్క్రిప్ట్ని బట్టి అప్పుడప్పుడు ప్రాంప్టింగ్ ఇస్తారు, అయిపోతుంది. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? నాకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు. నీకు నువ్వేనా? ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు ఇష్టం. నాకు నేనే ఇష్టం. అల్లు అర్జున్లో ఎన్టీఆర్లో డ్యాన్స్, అల్లు అర్జున్ పుష్ప గిట్ట వేసినావు కదా, డైలాగ్ గుర్తుంది ఏమన్నా? ఏం గుర్తులేదా? పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? వైల్డ్ ఫైర్. ఓకే, తగ్గేదలే. ఓకే. సో ఇంకోటి ఫోక్లో అని అంటే ఒక ప్లేస్లో ఉన్నది టోనీ, జానులిరి. సో వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్, పర్సనల్ లైఫ్ అది, మనం అది మాట్లాడలేము. సో టోనీ కూడా నీకు పరిచయం అయి ఉండొచ్చు. సో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? మాట్లాడాను, షూట్స్ కూడా చేశాను. షూట్స్ కూడా జరిగినాయి. సో టోనీ ఎలాంటి వారు నీకు తెలిసినంత వరకు? బాగానే ఉంటారు. తన సెట్ పరంగా జోవియల్గానే ఉంటారు, బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, బాగానే ఉంటాడు మీతోనైతే. సో అంటే ఇప్పుడు జానుకి ఒక తమ్ముడుగా ఫిక్స్ అయిపోయినావు నువ్వు. సో తర్వాత ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా నీతో? టోనీ మాట్లాడినా? అది షూట్ పర్పస్ మాత్రమే. షూట్ పర్పస్ లో మాట్లాడతాం. నార్మల్గా అయితే ఆ టాపిక్ ఏం ఎప్పుడు తీయలేదు. సో అంత డివైడ్ అయిపోయింటారు కదా. సో ఎప్పుడు టోనీకి జాను ఇంత సక్సెస్ఫుల్ అయింది, సో ఎప్పుడు రావాలి అని అనిపించలేదంటావా? రావాలనిపించలేదా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే
తను ఎలా లీడ్ చేస్తున్నాడో తెలియదు కదా తన లైఫ్ని, తన పర్సనల్గా తను ఎలా ఉన్నాడో మనకు తెలియదు. అంటే రాకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే చాలా మంది ఈ మధ్యకాలంలో ఏంటంటే తనది కూడా ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే తనకు కూడా ఒక రిలేషన్షిప్ ఉందని. అది నిజం నమ్ముతావా నువ్వు? నిజమేనా అది? నమ్ముతాను నేను కూడా. ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు ఇది ఇందులో ఎంతో కొద్దో గొప్ప లేకపోతే అక్కని ట్రోల్ చేయరు కదా. అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కానీ బిహైండ్ ద సీన్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెన్ అనేది. సో అక్కడ కూడా ఒక ట్రోల్ జరుగుతుందంటే సంథింగ్ ఈజ్ ఎల్స్, ఏదో ఒకటి ఉంది అక్కడ, ఏదో ఉంది కాబట్టి ట్రోల్ జరుగుతుంది అని నేను నమ్ముతా. బట్ నేను పర్సనల్గా తీసుకుంటే తనకు మేబీ ఉండొచ్చు రిలేషన్షిప్, తను కూడా మెన్షన్ చేస్తాడు కదా. అంటే జాను ఒక్క టాపిక్ వచ్చిన తర్వాతనే తనను కూడా అలా చేయడం జరిగింది, బయటికి రావడం. తనకు ముందు నుంచి కూడా తను ఒక రిలేషన్షిప్ ఉన్నట్టు తను మెన్షన్ చేసేది. మీకేమైనా తెలుసా? అంటే అందరూ నార్మల్గా షూట్ టైంలో కూడా అటు ఇటు ఉంటూ ఉంటారు కదా, సో మీకు ఎప్పుడన్నా అట్లాంటిది స్ట్రైక్ అయిందా మైండ్లో? అంటే తనకు ఉన్నారని స్ట్రైక్ అయిందంటే మన ముందైతే ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, ఎందుకంటే తనకు కాదు. ఇప్పుడు చాలా మంది ఏంటనంటే ఈజీగా క్యాచ్ చేయని అంటే ఫోన్ మాట్లాడము, ఇట్లా చాటింగ్ చేయడం, ఇట్లా అరే తనకు ఉన్నది, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని విధంగా మనము అనుకుంటూ ఉంటాం ఎవరినైనా కూడా. ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్ట్ కంటే చాలా కాల్స్ చాటింగ్ ఎవ్రీథింగ్, వాళ్ళు కాల్ టైం దొరికితే ఫోన్లోనే బిజీగా ఉంటారు. అలా అని కాదు కానీ బట్ తనకు ఉందైతే నేను చెప్పగలను. ఓకే, ఉన్నారని ఫిక్స్ అయినా. నేను కూడా అదే. సో అందుకే మేబీ జాను ఒక్క దగ్గరికి రాలేదు అని అంటారు. రాలేదు మేబీ ఉండొచ్చు, అందుకే తను సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేయడం కానీ కింద ట్యాగ్స్ పెట్టుకొని పేరు పెట్టి బుజ్జమ్మ అని పోస్ట్ చేస్తారు. మరి తను ఉందా లేదా కూడా వీ డోంట్ నో, మనం కూడా చూడలేదు స్క్రీన్ మీద. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో వచ్చినాక మీరు ఎలా జడ్జ్ చేశారు, మీరు ఉందా అని మీరు ఎన్నిసార్లు అడిగారు. అది కూడా ఇప్పుడు ఫోటో రావచ్చు, వీడియోలు రావచ్చు, ఏమైతే తెలియదు ఫ్యూచర్లో. తను ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చని అనుకుంటున్నా. సో అందువల్లే దూరం అయిండు అని అంటూ దగ్గరికి రాలేదు అని కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే దూరం అయింది అందువలనను, దగ్గర రాలేదు అందువలనను, బట్ హీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ అని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ శాండీ. సో ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో జాను అక్క గురించి కూడా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకున్నా, సో అది క్లారిటీ వచ్చేసింది. సో పబ్లిక్ కూడా చెప్పాల్సిందంతా అయితే నువ్వు చెప్పేస్తా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.